ఉన్నందు ప్రియమైన దేవుని సంఘానికి మరొక దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఇంకొక ఆశీర్వాదకరమైన దినాన్ని పెట్టి దేవుని యొక్క నామాన్ని నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యింది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయండి. సో దేవుని వాక్యము ద్వారా ఈ దినాన్ని మనతో మాట్లాడుకుంటున్నాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల వాక్యము సెలవిస్తూ ఉంది కదా. ఇదే వాక్యము ఆయనే ఉన్నాడు, ఆయనే ఈ లోకానికి వెలుగై ఉన్నాడని వాక్యము ద్వారా అనేక సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకనొక దినాన అన్న చెల్లెలిద్దరు ఒక ప్రాంతంలోనికి ప్రయాణమై వెళ్తూ ఉండగా ఆ ప్రయాణంలో అన్న చెల్లెలిద్దరు ఆడుకుంటూ ఇద్దరు అన్న చెల్లెలు మార్గము తప్పిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అన్న చెల్లెలు ఇద్దరు ఆడుకుంటూ ఎప్పుడైతే తప్పిపోయారో అలా వెతుక్కుంటూ అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. అన్నకు చెల్లి కనిపించట్లేదు, చెల్లికి అన్న కనిపించకపోతే తన చెల్లి ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఎలాగా నేను ఇంటికి వెళ్ళాలని. సో తన ఇంటికి వెళ్ళడానికి మార్గాలు వెతుకుతూ ఉంది చెల్లి. ఒక ప్రక్కన అన్న కూడా తన ఇంటికి వెళ్ళడానికి మార్గం వెతుకుతూ ఉంది. కానీ చెల్లి అరణ్యంలో వెతుకుతూ ఉండగా ఒక ఇంటిలో దీపము కనబడిన వెంటనే ఎక్కడో వెలుతురు కనబడుతూ ఉందనేసి చెల్లి ఆ వెలుతురులోనికి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ వెలుతురు ఎవరితో కాదు, వాళ్ళకు ఉంటున్న ప్రభు. వెంటనే ఆమె సంతోషించి నా ఇంటికి వెళ్ళే మార్గం నాకు కనిపించిందండి. తన అన్నను వెతకడం ప్రారంభించాడు. తన అన్నను వెతుకుతూ ఉంటే అమ్మో మరలా నేను దారి తప్పుకోకనేమని తన చెల్లి తన అన్న కోసం తన మెడలో ఉన్న పూసల దండలో ఉన్న ఒక్కొక్క పూసని తన మార్గంలోను వెళ్తూ ఉంటే ఒక పూసన ఒక మధ్యను వేసి మరి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక పూసని ఆ దారిలో వేసి ఇలాగా తన ఇంటికి వెళ్ళే వరకు తన మెడలో ఉన్న పూసల దండను ఇంకొకటి మార్గ మధ్యలో వేసుకుంటూ వెళ్ళి అదే అన్న వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఆ దారిలో తన చెల్లి వేసుకున్న పూసల దండలో ఒక పూస కనిపించింది. అయ్యో ఈ ఎర్ర పూస మా చెల్లి దండే, మా చెల్లి పూసల దండ ఇక్కడుంది ఏంటనేసి ఆ పూసను వేరుకొని ఇంకొక కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక పూసల కనిపించింది. ఇట్లాగా ఆ పూసల దండ ఎక్కడైతే తన చెల్లి ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిందో తన అన్న ఒక్కొక్క పూసను వేరుకుంటూ చివరికి తన అన్న కూడా ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉన్న తన ఇంటికి చేరుకోగలిగాడు. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తూ ఉన్నానంటే దేవాది దేవుడు మనందరికీ మార్గాన్ని చూపించి పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఎవరైతే ఆయన వెలుగులో ఈ లోకంలో మనం నడవగలుగుతామో నేటి దినాల్లో ప్రపంచాన్ని మనం చూడగలిగితే ఎక్కడ చూసినా యవన కాలంలో ఉన్న యవనస్తులు కావచ్చు, నిరుప్రాయంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధాపములో ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు, సమాజంలో చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్న నేటి ప్రపంచాన్ని దేవుడు వెలిగించడానికి ఈ లోకానికి వస్తే ఇంకా చీకటిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా చీకటిలోనే మన జీవితాలను మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. అనేక గృహాలు మనం చూస్తూ ఉన్నాం. భార్య కన్నీళ్ళు కారుస్తుంది, అయ్యా నా భర్త ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడిన కష్టార్జితాన్ని నా ఇంటికి ఇవ్వకపోవడం వల్లే త్రాగేసి నా ఇంటిని చీకటి చేస్తా ఉన్నాడు అయ్యా అని. కొంతమంది ఆస్తి అంతస్తులు కలిగిన వారు తన పిల్లలు కాలేజీలకు వెళ్ళి ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వారి ఇంటిలో చేయరాని కార్యాలు చేసి వారి ఇంటిని చీకటిగా మలుస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం.
ఎన్ని గృహాలు అపవాది నేటి దినాల్లో చీకటి గుండా నడిపించట్లేదు, చీకటి కార్యాల గుండా నడిపించట్లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించినందుకు నోవా కాలువలో జనుల్ని చూసి ఆయన హృదయంలో సంతాపపడ్డాడంట. త్రాగేవారు త్రాగుతూ ఉన్నారు, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు, అక్రమాలు చేసే వాళ్ళు అక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ నిన్ను నన్ను అటువంటి బ్రతకమని దేవుడు నీకు నాకు ఆయుష్నివ్వలేదు. ఆయన కొరకు ఆయన వెలుగులో నువ్వు నేను నోవాలాగా మనం నడుస్తామని. అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, నోవా గారు దేవునితో నడిచాడంట. సో ఆ వెలుగులో నోవాబు నడవగలిగేనే చుట్టూ చీకటి కార్యాలు జరిగిన ఏ మాత్రము తాను తన బిడ్డల్ని తన కుటుంబాన్ని చీకటిలోనికి నడిపించకపోవడానికి కారణం నోవాబు దేవుని వెలుగులో నడవడం ప్రారంభించడం కనుకనే నిందారహితుడిగా తనతో పాటు తన కుటుంబాన్ని నడిపించుకోగలిగాడు. మహాభయంకరమైన జల ప్రళయంలో నుండి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఈనాడు ఈ మాటలు వింటున్న నువ్వు నేను కూడా భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం, మోసకరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇటువంటి చీకటి బ్రతుకుతూ ఉన్న నేటి దినాల్లో మనం కూడా దేవుని వెలుగులో నడవగలిగితే మన బ్రతుకు ఎలా ఉందో మనకి కనపడుతుంది. మన బ్రతుకుని సరిచేసేది ఆయన వాక్యం, మన బ్రతుకులో సంతోషాన్నిచ్చేది ఆయన వాక్యం. వెలుగు ఉంటేనే కదా ఏ పనైనా మనం చేయగలం. అలాగే నువ్వు నేను కూడా దేవునితో నడవగలిగితేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, ఏదైనా మనం పొందుకోగలం. ఈరోజు దేని కొరకైతే నువ్వు ప్రాధాన్యపడుతూ ఉన్నావో, దేని కొరకైతే నువ్వు సాధించాలనుకుంటూ ఉన్నావు, ఈ దినాన్ని దేవుని యొక్క అడుగు జాడల్లో, దేవుని వాక్యంలో, దేవుని వెలుగులో మనం అందరూ నోవా వల్లే నిందారహితుడిగా నడవగలిగితే నోవా పట్ల దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని నేటి దినాల్లో మనం కూడా మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించి ఆయన ఉన్నతమైన పర్వత శిఖరాలకి మనందరినీ గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించి ఈ దినానంతా దేవుని ఆశీర్వాదాన్ని మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.